వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు జర్నల్ ఎంట్రీస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కామర్స్ లో మనకి జర్నల్ ఎంట్రీస్ అనే టాపిక్ చెప్తున్నాము. ఆల్రెడీ కొన్ని క్లాసెస్ చెప్పుకున్నాము. ఇప్పుడు కంటిన్యూషన్ అనేది చెప్దాం. జర్నల్ ఎంట్రీస్ లో నెక్స్ట్ ప్రాబ్లం అనేది ఇప్పుడు మనం చెప్దాము. ఒకసారి ప్రాబ్లం అనేది చదువుదాం. ఇక్కడ ప్రాబ్లం అనేది రాసాం, ఆ ప్రాబ్లం అనేది చదువుదాం. అనలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. ఏంటంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు, వాటికి ఎంట్రీస్ అనేవి రాయమని చెప్తున్నారు. అవి ఏంటి అనేది ఒకసారి చదువుదాం. 2014 మార్చ్ 1 ఇయర్ మనకి 2014 మంత్ అనేది మార్చ్ 1 ఉన్న ట్రాన్సాక్షన్ చూస్తే కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ రూపీస్ 13,000. వ్యాపార ప్రారంభం నిమిత్తం 13,000 క్యాష్ అనేది తీసుకొచ్చారు అని చెప్తున్నారు. అండ్ స్టాక్ రూపీస్ 7,000. స్టాక్ అనేది 7,000, క్యాష్ అనేది 13,000. ఈ విధంగా తీసుకొచ్చి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు అనేసి చెప్తున్నారు. దానికి ఎంట్రీ అనేది రాస్తాం. నెక్స్ట్ మార్చ్ 2 లో మనకి బాట్ ప్లాంట్ 5,000. ప్లాంట్ అనేది తీసుకున్నారు. ఎంత అంటే 5,000 అనేసి చెప్తున్నాం. మార్చ్ 3 లో మనకి పేడ్ ఫర్ పోస్టేజ్ అనేది పే చేశారు. ఎంత అంటే 500. నెక్స్ట్ వన్ మార్చ్ 4 విత్డ్రా క్యాష్ ఫర్ ఆఫీస్ యూజ్. సంవత్సరాల నిమిత్తం క్యాష్ అనేది విత్డ్రా చేశారు అని చెప్తున్నారు. నెక్స్ట్ మార్చ్ 5 నెక్స్ట్ మనకి ఏముందంటే పెయిడ్ ఫర్ సండ్రీ ఎక్స్పెన్సెస్. ఎంత ఉంది అంటే 500 ఉంది. నెక్స్ట్ మనకి మార్చ్ 6 పెయిడ్ ఇన్ టు బ్యాంక్ 10,000. 7 పెయిడ్ సాలరీస్ 5,000. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వీటికి మనం ఏం చేయాలంటే జర్నల్ ఎంట్రీస్ అనేవి రాయాలి. దానికి ఫార్మాట్ అనేది మనం తీసుకున్నాం ఆల్రెడీ, ఒకసారి చెప్దాం. జర్నల్ ఎంట్రీ ఫార్మాట్ మనం చూస్తే డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబరు, డెబిట్, క్రెడిట్ అనేసి చెప్తున్నాం. పైన మనం జర్నల్ ఎంట్రీస్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. డేట్ మనకి చూస్తే 2014 మార్చ్ 1. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది అంటే కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ రూపీస్ 13,000 అండ్ స్టాక్ రూపీస్ 7,000 అనేసి అంటున్నారు. వ్యాపార ప్రారంభానికి నగదు మరియు స్టాక్, సరుకు రెండు కలిపి తీసుకొచ్చారు. దానికి ఎంట్రీ అనేది రాయాలి. ఇప్పుడు క్యాష్ అకౌంట్ డీటార్, స్టాక్ అకౌంట్ డీటార్. మనకి క్యాష్, స్టాక్ రెండు ఉన్నాయి కాబట్టి రెండు మనం డెబిట్ లో తీసుకున్నాం. మరి క్రెడిట్ లో ఏం రాసుకుంటాం అంటే టు క్యాపిటల్ అకౌంట్ అని రాయాల్సి ఉంటుంది. టు క్యాపిటల్ అకౌంట్. ఈ విధంగా మనకి ఓన్లీ క్యాష్ అయితే కనుక క్యాష్ అకౌంట్ డీటార్ టు క్యాపిటల్ అంటాం. అయితే ఇక్కడ మనకి స్టాక్ కూడా ఇచ్చాడు కాబట్టి క్యాష్ అకౌంట్ డీటార్, స్టాక్ అకౌంట్ డీటార్ టు క్యాపిటల్ అకౌంట్ అనేసి రాసుకోవడం జరిగింది. అమౌంట్ చూస్తే మనకి ఎంత ఉంది అంటే క్యాష్ అనేది 13,000, స్టాక్ 7,000 ఉంది. కాబట్టి క్యాష్ దగ్గర 13,000, డెబిట్ లో 13, నెక్స్ట్ 7,000 స్టాక్. క్రెడిట్ లో మనం ఏం చేస్తామంటే రెండింటి యొక్క టోటల్ అనేది వేస్తాం. 13,000 ప్లస్ 7,000 ఎంత అవుతుందంటే 20,000 అవుతుంది. అందుకే అకౌంటింగ్ రూల్స్ ఏంటంటే డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అనేసి చెప్తాం. డబుల్ ఎంట్రీ సిస్టమ్ రూల్ అనేది ఏం ఫాలో అవుతుందంటే డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అనేసి చెప్తా. నరేషన్ రాద్దాం. ఇప్పుడు బీయింగ్ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అండ్ స్టాక్. నెక్స్ట్ ఎంట్రీ మనం చూస్తే ఎన్నో తారీఖు ఉందంటే 2వ తారీఖు ఉంది. ఏముంది అంటే బాట్ ప్లాంట్ అనేది కొన్నాము అన్నప్పుడు మనం దానికి ఎంట్రీ ఏం రాస్తామంటే ప్లాంట్ అకౌంట్ డీటార్ టు క్యాష్ అకౌంట్ అనేది రాయాల్సి ఉంటుంది. మార్చ్ 2 ప్లాంట్ అకౌంట్ డీటార్, ప్లాంట్ అకౌంట్ డీటార్. ప్లాంట్ అని మనం ఎందుకు డెబిట్ చేసాము అంటే రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, సంస్థలోకి వచ్చే వాటిని డెబిట్ చేయాలి. ప్లాంట్ అనేది కొంటున్నాము అంటే మన సంస్థకు వస్తుంది కాబట్టి డెబిట్ చేయాలి. కాబట్టి డెబిట్ చేసాం. క్యాష్ అకౌంట్, క్యాష్ ని ఇక్కడ మనం ఎందుకు క్రెడిట్ రాసాము అంటే రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మనం ప్లాంట్ కొంటున్నాం అంటే మనీ ఇస్తున్నాం, క్యాష్ ఇస్తున్నాం కాబట్టి క్యాష్ వెళ్ళిపోతుంది. కాబట్టి రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ వాట్ గోస్ అవుట్, ఏదైతే వెళ్తుందో దాన్ని క్రెడిట్ చేయాలి కాబట్టి క్రెడిట్ చేసాం. అమౌంట్ మనకి డెబిట్ లో 5,000, అలాగే క్రెడిట్ లో కూడా 5,000. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు దీనికి నరేషన్ రాద్దాం. బీయింగ్ బాట్ ప్లాంట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనం చూస్తే మార్చ్ 3 ఏముందంటే పెయిడ్ ఫర్ పోస్టేజ్ చెల్లింపు అనేసి అంటున్నారు. దీనికి ఎంట్రీ అనేది రాయాలి. కాబట్టి డేట్ రాద్దాం. మార్చ్ 3 పోస్టేజ్ అకౌంట్ డీటార్.
పోస్టేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అని రాసుకుందాం. పోస్టేజ్ మనం డెబిట్ ఎందుకు రాసామంటే నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఏంటి అంటే పోస్టేజ్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ చేసాం. టు క్యాష్ అకౌంట్ ని క్రెడిట్ చేస్తాం. రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ వాట్ గోస్ అవుట్, క్యాష్ వెళ్తుంది కాబట్టి క్రెడిట్ అనమాట. అమౌంట్ ఎంత ఉంది అంటే 500 డెబిట్ 500 క్రెడిట్. నేరేషన్ మనం చూస్తే పోస్టేజ్ పెయిడ్ అనేసి రాసుకోవచ్చు. పోస్టేజ్ పెయిడ్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకి ఏముందంటే విత్డ్రా క్యాష్ ఫర్ ఆఫీస్ యూజ్ అంటున్నాడు. ఆఫీస్ అవసరాల నిమిత్తం తీసుకున్న నగదు అనేసి చెప్తున్నారు. దీనికి ఎంట్రీ ఏమొస్తుందంటే మనకి క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అనేసి రాయాల్సి ఉంటుంది. ఇలాంటి ట్రాన్సాక్షన్ ఇచ్చినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే విత్డ్రా క్యాష్ ఫర్ ఆఫీస్ యూజ్ అన్నాడా లేకపోతే పర్సనల్ యూజ్ అన్నాడా అనేది చూడాలి. పర్సనల్ యూజ్ అయితే డ్రాయింగ్స్, ఆఫీస్ యూజ్ అయితే కనుక క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అని రాసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఎంట్రీ అనేది రాద్దాం. మార్చ్ 4th క్యాష్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎంత ఉంది అంటే 1000 ఉంది కాబట్టి 1000 డెబిట్ 1000 క్రెడిట్. నరేషన్ బి క్యాష్ withdrawn for office use. నరేషన్ చూస్తే బీయింగ్ క్యాష్ విత్డ్రాన్ ఫర్ ఆఫీస్ యూజ్ అనేది రాస్తుంది. మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇలా రాయాల్సి ఉంటుంది. అంటే ఆఫీస్ యూజ్ అయితే క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ రాస్తాం. ఒకవేళ పర్సనల్ యూజ్ అయితే డ్రాయింగ్ అకౌంట్ అనేసి రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనం బోర్డర్ అప్ చేసి రాద్దాం. నెక్స్ట్ మనకి మార్చ్ 5th ఉంది పెయిడ్ ఫర్ సండ్రీ ఎక్స్పెన్సెస్ అంటున్నారు. సండ్రీ ఎక్స్పెన్సెస్ చెల్లించినందుకు అనేసి చెప్తున్నాం. మార్చ్ 5th దీనికి మనం ఎంట్రీ ఏమి రాస్తాం అంటే సండ్రీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేసి రాసుకుంటాం. సండ్రీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఎంట్రీ ఈ విధంగా రాయాలి. సండ్రీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అమౌంట్ ఎంత ఉంది అంటే మనకి ఇక్కడ 500 ఉంది కాబట్టి డెబిట్ లో 500 క్రెడిట్ లో కూడా 500. paid for sundry expense. అనేది ఈ విధంగా రాసుకున్నాం. మనం సండ్రీ ఎక్స్పెన్స్ ఎందుకు డెబిట్ చేసామంటే నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాస్ అంటాం. కాబట్టి సండ్రీ ఎక్స్పెన్స్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేసాం. క్యాష్ అనేది రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎంట్రీ పేడ్ ఇన్ టు బ్యాంక్ అనేసి చెప్తున్నారు. దీనికి ఎంట్రీ ఏం రాస్తాం అంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అనేది రాసుకుంటాం. మార్చ్ 6th బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అకౌంట్ ప్రకారం బ్యాంక్ మనం ఇక్కడ డెబిట్ చేయడం జరిగింది. అంటే డెబిట్ ది రిసీవర్ అనే రూల్ ప్రకారం బ్యాంక్ అనేది అమౌంట్ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి డెబిట్ చేస్తాం. మరి క్యాష్ ఎందుకు క్రెడిట్ అయిందంటే రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అనే రూల్ ప్రకారం దీన్ని క్రెడిట్ చేయడం జరిగింది. 1000 ఉంది కాబట్టి 10,000 డెబిట్ 10,000 క్రెడిట్. దీనికి నేరేషన్ అనేది రాద్దాం. బీయింగ్ క్యాష్ పేడ్ ఇన్ టు బ్యాంక్. క్యాష్ పేడ్ ఇన్ టు బ్యాంక్. ఈ విధంగా ప్రతి ఎంట్రీ రాసి లైన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్ మనం చూస్తే మార్చ్ 7th పెయిడ్ శాలరీస్ చెల్లించినందున అంటే జీతాలు చెల్లించినందున అంటాం. దానికి ఎంట్రీ అనేది రాద్దాం. మార్చ్ 7th సాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. శాలరీస్ ఇక్కడ మనం ఎందుకు డెబిట్ చేసామంటే నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ లాస్ అంటున్నాం కాబట్టి అది ఎక్స్పెండిచర్ కాబట్టి మనం డెబిట్ చేసాం. అమౌంట్ 5,000 డెబిట్ 5,000 క్రెడిట్. బీయింగ్ సాలరీస్ పేడ్.
ఇక్కడ ఎంట్రీ ఒకసారి చూస్తే సాలరీస్ అకౌంట్ డేటాతో క్యాష్ అని రాసుకున్నాం. అమౌంట్ 5,000 కాబట్టి 5,000 డెబిట్ 5,000 క్రెడిట్ రాసాం. నేరేషన్ మనకి బీయింగ్ సాలరీస్ పేడ్ అనేసి రాసుకున్నాం. ఈ విధంగా ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనకి కంప్లీట్ అయినాయి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ విధంగా అడిగితే కనుక చేయాల్సి ఉంటుంది. ఇలా నెక్స్ట్ క్లాస్ లో మనకి జర్నల్ ఎంట్రీస్ లో ఇంకా మోడల్స్ ఏమున్నాయో చూసుకుని అవి చెప్దాము. జర్నల్ ఎంట్రీస్ లో మీకు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ కావాలి అనుకుంటే కనుక ఆల్రెడీ వీడియో ఉంది, ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి. ప్రాబ్లమ్స్, ఫార్మాట్, అలాగే ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి ఉపయోగపడడానికి అవకాశం అనేది ఉంది.